ప్రజలకి మీడియా మిత్రులందరూ కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వస్తేనే ఇది పతంగల పండుగ. ఎక్కడ చూసినా పతంగలు ఉంటావు. ముఖ్యంగా ఈ యొక్క పండుగ సంతోషం తెస్తే కొంతమంది పని వల్ల కొంత కూడా హాని జరగడం జరుగుతుంది. చాలా మందికి బాధలను మిగులుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క చైనీస్ మాంజా ఈ పతంగుల కోసము ప్రజలు యూత్ అందరూ కూడా వాడుతుంటారు. దానివల్ల పర్యావరణానికి, పక్షులకి, మనుషులకి అందరు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం చేయడం జరుగుతుంది. ఈ చైనీస్ మాంజా అనేది ఒక నైలాను, ఒక సింథటిక్ దారంతోని ఇది ఒక తయారు చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2016లోనే ఈ యొక్క చైనీస్ మాంజాన్ని నిషేధించడం జరిగింది. అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి జూలై 2017లో బ్యాన్ చేయడం జరిగింది. బ్యాన్ అయినప్పటికీ ఇంకా కొంతమంది ఈ యొక్క దొంగచాటిగా ఈ యొక్క చైనీస్ మాంజాన్ని అమ్ముతూనే ఉంటారు. ప్రజలు కూడా కొంటూనే ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీసు గత ఒక నెల పై నుంచి చాలా ఉక్కుపాదం మోపించి ఈ యొక్క చైనీస్ మాంజా పైన సో ఎవరెవరు పాత అఫెండర్స్ ఉన్నారు, ఎవరెవరు అమ్ముతున్నారు వాళ్ళపైన చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. గోడౌన్స్ మన పైన కూడా మనము దాడి చేయడం జరిగింది. స్పెషల్ డ్రైవ్స్ ని మనము కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ ప్లస్ మన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ స్వయంతంగా జాయింట్ ఆపరేషన్స్ ని కండక్ట్ చేసి చాలా చోట్ల కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు దాకా మొత్తము 103 కేసుని మనం కట్టడం జరిగింది. దాదాపు 143 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 1,24,52,000 పైన వాల్యూ ఉన్న ఒక బాబిన్స్ ని 6,226 బాబిన్స్ ని మనము సీజ్ చేయడం జరిగింది. సో దీని విలువ దాదాపు 1,24,52,000. సో దీనివల్ల కూడా మనము చాలా మందిని దాదాపు 140 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. బిఎన్ఎస్ సెక్షన్స్ కాకుండా వైలేషన్ ఆన్ మనకు ఈ ఒక ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంది 1986. ఇది కూడా చాలా ఒక మంచి యాక్ట్. దీనిపైన కూడా చాలా మనము కేసెస్ కట్టడం జరిగింది. ఈ కేసులో బుక్ అయిన వాళ్ళకి 5 సంవత్సరం శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. మనం కూడా ఈసారి ఎవరెవరు ఈ ఒక కేసులో పట్టుబడి ఉన్నారు, అది చివరి దాకా ఎక్కడ ప్రొడక్షన్ అయింది, ఎవరి దగ్గర తీసుకున్నారనే పైన మనము చాలా గట్టి ఒక ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క దాడిలో ముఖ్యంగా ఈ కేసు కట్టడంలో మన గోల్కొండ జోన్ చాలా బాగా చేసింది. టాస్క్ ఫోర్స్ వాళ్ళతో కలిసి చాలా బాగా చేసింది. మన చంద్రమోహన్, మన డీసీపీ గోల్కొండ జోన్ 34 కేసు